హీరో సుమంత్ నటించిన అహం రీబూట్ మూవీ ఇటీవల డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. వీక్షకుల నుండి దానికి చక్కని స్పందన లభించింది. దాంతో సుమంత్ హీరోగా ఇప్పుడు ఈటీవీ విన్ సైతం ఓ సినిమాను నిర్మిస్తోంది. కృషి ఎంటర్టైన్మెంట్, సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి. సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. రావు రమేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీ రోల్స్ ప్లే చేశారు. రావు రమేష్ తనకెంతో ఇష్టమైన నటుడని, వేదంలో ఆయన నక్సలైట్ పాత్రను పోషించినప్పటి నుండి కెరీర్ గ్రాఫ్ గమనిస్తున్నానని అల్లు అర్జున్ అన్నారు. ఆయన లేకపోతే చాలా క్యారెక్టర్స్ వచ్చి ఉండేవి కాదని కితాబిచ్చారు. సుకుమార్తో సంబంధం లేకుండానే ఆయన భార్య తబిత ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం అభినందించదగ్గదని అన్నారు. మూవీ నచ్చి తన భార్య తొలిసారి ప్రెజెంటర్గా బాధ్యతలు తీసుకుందని, సినిమాను తాను చూశానని, బాగా వచ్చిందని సుకుమార్ చెప్పారు. ఈ సినిమా విజయంపై నటీనటులు, సాంకేతిక నిపుణులు ధీమాను వ్యక్తం చేశారు. విశ్వంత్ హీరోగా శిల్పా మంజునాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం హైడ్ అండ్ సీక్. బసిరెడ్డి రానా దర్శకత్వంలో నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. సెప్టెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. యువ దర్శకుడు మేడారం నవీన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో తాను హీరోగా నటించడం ఆనందంగా ఉందని, దర్శకుడు బసిరెడ్డి తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తెరపై ప్రజెంట్ చేశారని విశ్వంత్ అన్నాడు. తాను ఇందులో స్ట్రాంగ్ పోలీస్ క్యారెక్టర్ చేశానని శిల్పా మంజునాథ్ తెలిపింది. లిజో కే జోష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుని వాణిజ్య ప్రకటనలో నటిస్తుంటారు. అయితే వారి అగ్రిమెంట్ గడువు పూర్తయినా కొన్ని సంస్థలు వీరి ప్రకటనలు వాడుకుంటూనే ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. ఓ సోప్ మేకింగ్ సంస్థ తనతో అగ్రిమెంట్ పూర్తయినా దానిని వాడటంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో మరో వాణిజ్య ప్రకటనపై కూడా తమన్నా కోర్టు తలుపు తట్టింది. దానిపై స్పందించిన న్యాయమూర్తులు సదరు ప్రకటనను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయినా దానిని సదరు వాణిజ్య సంస్థ పాటించడం లేదని తమన్నా కోర్టులో మొరపెట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని తాము ఆపలేమని వాణిజ్య ప్రకటన సంస్థ చేతులెత్తేసింది. దాంతో ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు. ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గోట్ సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుగ్గా ఈ మూవీ విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుందని దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. దీనికి UA సర్టిఫికేట్ లభించింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలానే AI టెక్నాలజీ సాయంతో చిన్నప్పటి పాత్రలోనూ కనిపించి కనువిందు చేయబోతున్నాడు. AGS సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గోట్లో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.